వేదంలో మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జన్మ నక్షత్రాన్ని అనుసరించి ప్రతి పాదానికి చెప్పబడి ఉన్న ఆ మహామంత్రాన్ని మనకు అందిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. ఓం కృష్ణం వందే జగద్గురుం. నేడు పూర్వభాద్ర నక్షత్రం యొక్క 2వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు తమ పేరు సో అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళు పఠించాలి. ఇక ఈ శ్లోకంలోని నామమంత్రముల యొక్క మహాత్మ్యమును గురించి మనము తెలుసుకుందాం. ఓం అక్రూరాయ నమః. ఈ నామమంత్రాన్ని పఠించడం వలన మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి మనకి తెలియకుండా మనతో పాటు నివసిస్తున్నటువంటి అంతఃశత్రువుల వలన కలిగేటువంటి బాధలు, అనర్థములు అన్నింటినీ కూడా పరమాత్మ తీసివేస్తాడు, అనుగ్రహిస్తాడు. ఓం పేషలాయ నమః. ఈ నామమంత్రాన్ని జపం చేయటం వల్ల మన మనస్సు, వాక్కు, కాయము త్రికరణములు అంటారు. ఈ త్రికరణములు శుద్ధి అవుతాయి, పరమాత్మ అనుగ్రహానికి పాత్రములవుతాయి. ఓం దక్షాయ నమః. ఈ నామమంత్రాన్ని జపం చేయటం వల్ల పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనము సర్వకాల సర్వావస్థల యందు అడుగడుగున ప్రతి పనిలోనూ ప్రతి క్షణంలోనూ కూడా మనము పొందుతూ ఉంటాము. ఓం దక్షిణాయ నమః. ఈ యొక్క నామమంత్రం యొక్క జపం చేయటం వలన మనలో మన కుటుంబము, మనము అందరం కూడా చక్కని వృద్ధి పొందుతాము. చక్కని దైవీ శక్తులు చక్కగా ఉత్పన్నములవుతాయి. తర్వాత మన పనులను, మన కర్తవ్యములను సకాలములో నిర్వహించగలుగుతాము. ఓం క్షమిణాం వరాయ నమః. ఈ నామమంత్రము యొక్క జపము చేయటం వలన మన భారములన్నిటినీ కూడా ఆయనే మోస్తాడు, పరమాత్మయే మోస్తాడు. అంటే మన యొక్క ఆ రక్షణని, మన సర్వ విధములైనటువంటి బాధ్యతలని పరమాత్మ చూసుకుంటాడు. ఓం విద్వత్తమాయ నమః. ఈ నామమంత్రాన్ని జపం చేయటం వలన విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో కావాల్సినటువంటి విద్య అభివృద్ధి చెందుతుంది. పెద్దవాళ్ళకి, పరమాత్మ అనుగ్రహాన్ని కోరేటువంటి వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చేటువంటి, భగవద్ అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విద్య అంటే జ్ఞానము వృద్ధి అయ్యి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాము. ఓం వీతభయాయ నమః. ఈ నామమంత్రం యొక్క జపం చేయటం వలన మనము ఈ సాంసారిక జీవనంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు, వాటి వల్ల కలిగేటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. నేడు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. కావున వారు వీరు అనేటువంటి వివక్ష లేకుండా సర్వులు కూడా ఈ మహామహిమ కలిగినటువంటి ఈ నామమంత్రాన్ని జపించి భగవద్ అనుగ్రహాన్ని చక్కగా పొందవచ్చు, సుఖంగా జీవించవచ్చు. ఓం వీతభయాయ నమః అనేటువంటిది ఈ నామమంత్రం. ఇక ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఏ పరమాత్మ యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క, శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ మహిమను, నామములను కీర్తన చేస్తే సమస్త పుణ్యములు అభివృద్ధి చెందుతాయో అటువంటి పరమాత్మ యొక్క నామమైనటువంటి ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః ఈ నామమంత్రాన్ని జపించి మనలో పుణ్యాన్ని వృద్ధి చేసుకుందాం, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, జన్మని సార్థకము చేసుకుందాము. ఓం నమో నారాయణాయ.